విజయవాడ హైదరాబాద్ మధ్యన గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తయితే 2 గంటల్లోనే ప్రయాణం. ఇది గడ్కరీ గారు చెప్పినటువంటి మాట నిన్నటి స్పీచ్‌లో. ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. మేబీ ఒక 5 ఇయర్స్‌లో కంప్లీట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం 7, 8 ఇయర్స్ వేసుకోవాలి. 5 ఇయర్స్‌లో కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. అది జరిగితే 2-3 అవర్స్‌లో జర్నీ అన్నటువంటి చాలా మంచి పరిణామం. అయితే దీనివలన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం అన్నటువంటిది ముఖ్యం. హైదరాబాదులో ఉన్నటువంటి అంటే మన వాళ్ళు 3/4 మంది హైదరాబాద్లో ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళందరికీ బెనిఫిట్. అదే సందర్భంలో అమరావతికి ఏ మేరకు వస్తారు? తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయాలనుకోవట్లేదు, వాళ్ళకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి. దీని ద్వారా మరింత వలసలు తప్పించి ఇక్కడికి వచ్చేది. అలాగని నేను వద్దంటలేదు, అవసరం బెంగళూరుకు కూడా వేయండి, అట్లాగే చెన్నైకి కూడా వేయండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. కనెక్టివిటీ ఎప్పుడు కూడా ప్రయోజనకరమే. పైగా ఏదైతే ఆర్థిక వ్యాపార వాణిజ్యాలకు ఉపయోగం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వేయడం వలన, ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే వేయడం వలన వలసలకు సంబంధించి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి కాస్త రిలాక్స్, తొందరగా వచ్చిపోవచ్చు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు, ధనవంతులు కార్లు వేసుకుని వస్తారు. వాళ్ళకి 2-3 అవర్స్లో వచ్చేస్తుంటే హ్యాపీ. ఇప్పుడు 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం సామాన్యులకు సంబంధించినంత వరకు అమరావతి తెచ్చే ప్రయత్నం సీరియస్గా తీసుకురావాలా? రాజధాని ఇప్పుడు హైదరాబాద్ బాగుపడిందంటే వ్యాపారాలు వస్తేనే కాదు, ఆ వ్యాపారాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, వాటి కోసం అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, వాటి మీద ఆధారపడ్డటువంటి వ్యాపారాలు, వాటి మీద ఆధారపడ్డ పరిశ్రమలు, వాటి మీద ఆధారపడ్డ ముడి సరుకులు, వాటి మీద ఆధారపడ్డటువంటి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇంత పెద్ద నెట్వర్క్ అక్కడ బ్రతకడానికి కారణమవుతుంది. అది అమరావతిలో అత్యంత అవసరం ఉంది.